నిన్న మార్నింగ్ నేను పెద్ది గ్లింప్స్ చూసాను. జిమ్‌లో ఉన్నప్పుడు నా చుట్టుపక్కల కొందరు జూనియర్స్ కూడా ఉండే. సో, బ్రో మీరు జెనెటిక్స్ కన్నా హార్డ్ వర్క్ ప్లే చేస్తున్నారు. కానీ ఇక్కడ బాడీ టైప్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. కంపేరింగ్ విత్ 'ధ్రువ', 'వినయ్ విజయ్ రామ' అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 'ఆర్ఆర్ఆర్' ఇప్పుడు 'పెద్ది'. 'రామ్ చరణ్' గారి బాడీ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది అని క్వెషన్ ఏసాడనమాట. మంచి క్వెషన్. సో, దాని గురించి మనం క్రాక్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఇక్కడ పిక్చర్‌లో కనిపిస్తుంది రాకేష్ ఉదయరాయ్ గారు. ఈయన నేను మీట్ అయ్యాను అండ్ ఒక 2 మినిట్స్ కన్వర్జేషన్ కూడా అయింది. అండ్ ఈయన కింద చేసిన ట్రైనర్స్ కూడా మనకి ఇద్దరు ముగ్గురు అప్పుడు ముందు కన్వర్జేషన్ అయినప్పుడు ఆ ట్రైనింగ్ స్టైల్ గురించి కూడా మనకు చెప్పారు. మనకి ఐడియా ఉందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ఐ' మూవీకి భరత్ రాజ్ గారు చేశారనమాట. ఈయన కూడా మనకి బాగా అప్పట్లో మంచి కన్వర్జేషన్ అయింది. చాలా నేర్చుకున్నాను దగ్గర నుంచి. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి కుమార్ మన్నవ గారు. ఈయన నాకు ఫస్ట్ మెడల్ ఇచ్చారు. అండ్ ఎన్టీఆర్ గారికి ఈయననే ట్రైనర్. అండ్ ఇద్దరం కలిసి ఒక స్టేజ్ కూడా షేర్ చేసుకున్నాం జడ్జిగా వెళ్ళడము. అలాంటి ఆ టైంలో 2021 ఆ టైంలో. సో, వీళ్ళ దగ్గర ఒకటి గమనించా ఏంటంటే, బాడీ అనేది జెనెటికల్ కాకుండా వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ అనేది బాగా గుర్తుపెట్టుకుంటారనమాట. ఇప్పుడు చూడండి మనకు 'ధ్రువ'లో డ్రైగా కనిపిస్తారు 'రామ్ చరణ్' గారు. అండ్ నెక్స్ట్ 'వినయ్ విద్యా రామ'లో కొంచెం మాస్‌గా కనిపిస్తారు. అండ్ డెన్సిటీతోని అండ్ థిక్‌నెస్‌తోని మనకి 'ఆర్ఆర్ఆర్‌లో' కనిపిస్తారు. ఇక్కడ చూస్తే డెన్సిటీ, థిక్‌నెస్ అండ్ ఆ విడ్త్ కూడా కనిపిస్తుంది. అండ్ రాకేష్ విద్యారాయ్ గారు వచ్చేసి మనకి 'అమీర్ ఖాన్‌కి' కూడా 'దంగల్‌కి' ట్రైనింగ్ ఆయన్నే ఇచ్చారు. ఆ టైంలో మీరు గమనిస్తే ఈ పిక్చర్‌లో చూడండి 'రామ్ చరణ్' అండ్ 'అమీర్ ఖాన్' కొంచెం డెల్టాయిడ్స్ ఆ వేలో సిమిలర్‌గా కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ పైల్వాన్ లుక్కే, ఇక్కడ పైల్వాన్ లుక్కే. బాడీ టైప్స్ కూడా చూసుకోండి మీరు. అండ్ అట్ ది సేమ్ టైమ్ అది పక్కకు పెడితే మనకి 'రామ్ చరణ్‌కి' వచ్చేసరికి మనకి 'చిరుత' నుంచి 'నాయక్' నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ డెన్సిటీ బావుంది. ఇప్పుడు 'ఎన్టీఆర్' గారు కూడా 'అరవింద్ సమేత'లో ఒకలా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్‌లో' ఒకలా ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ స్టైల్ ఈస్ డిఫరెంట్. బట్ మనం పూల్ చేయొచ్చు లుక్‌ని. ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసే దాన్ని బట్టి. అండ్ డైట్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటుందనమాట. బాడీ టైప్‌కి. ఇప్పుడు 'ధ్రువ' దగ్గర కొంచెం కార్బ్స్ అయితే డెఫినిట్‌గా లో ఉంటాయి. అండ్ 'వినయ్ విజయ్ రామ'లో కొంచెం కార్బ్స్ హెవీగానే ఉండుంటాయి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మనకి 'ఆర్ఆర్ఆర్‌లో' కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అంతా బ్యాలెన్స్డ్‌గా ఉన్నది. బాడీ కూడా షార్ప్ ఉంటది. అండ్ ఇక్కడ ఇంకా షార్ప్‌గా ఇంకా విడ్త్‌గా థిక్‌నెస్ బ్యాక్ కనిపిస్తుంది మనకి. సో, రీజన్ ఏంటంటే ఫుడ్ అండ్ వర్కౌట్స్ ఉంటాయి. ఇంకోటి రాకేష్ ఉదయరాయ్ గారు 'దంగల్' టైంలో కూడా ఒక దగ్గర చెప్తారు. వీడియో ఉంటది యూట్యూబ్‌లో చూడండి. వెయిట్ తక్కువ అని చెప్పి ఎక్కువ ఏయించాను నేను ఆయన సిక్‌గా ఉన్నప్పుడు కూడా. సో, పుష్ చేయడానికి అని అన్నారు. సో, రాకేష్ ఉదయరాయ్ గారి స్టైల్ ఏంటంటే హైపర్ట్రోఫీ వెయిట్ ఎక్కువున్నా కూడా ఆ డెప్త్‌కి మంచిగా తీసుకెళ్తారు. సో, డెఫినిషన్ బెటర్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు డెల్టాయిడ్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా హ్యూజ్‌గా కనిపిస్తది విడ్త్. సో, అది యాంటీరియర్ లైక్ మీడియల్ అండ్ పోస్టీరియర్ డెల్టాయిడ్స్‌ని కూడా బెటర్‌గా మంచి వేలో ట్రైన్ చేస్తారనమాట మంచి రేంజ్ ఆఫ్ మోషన్‌లో.